యూరాలజీ, యూరో ఆంకాలజీ, నెఫ్రాలజీ విభాగాల్లో కలిపి 1000కి పైగా రోబోటిక్ సర్జరీలను దిగ్విజయంగా నిర్వహించినట్టు ఏఐఎన్యూ ప్రకటించింది. ఈ మేరకు హైదరాబాద్లో ప్రత్యేక కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. అత్యంత క్లిష్టమైన శస్త్రచికిత్సలను సైతం ఎలాంటి ఇబ్బంది లేకుండా పూర్తి ఖచ్చితత్వంతో నిర్వహించే సౌకర్యం రోబోటిక్ సర్జరీల్లో ఉంటుందని డాక్టర్ మల్లికార్జున్ తెలిపారు. That is AI-based algorithm. That algorithm is going to be future, and the same thing is going to be training for future surgeons and remote surgery. This already జరిగిందండి. ఇది ఫ్యాక్టర్ ఇప్పుడు జరిగింది కానీ ఇప్పటికే ఎథికల్ క్లియరెన్స్ లేదు. అమెరికాలో కూర్చొని ప్యారిస్లో ఉన్న పేషెంట్ ఆపరేషన్ అయింది. కన్సోల్ అమెరికాలో ఉంది, ప్యారిస్లో పేషెంట్ ఉన్నాడు. సో అమెరికాలో ఉన్న పేషెంట్కి అమెరికాలో ఉన్న సర్జన్ ప్యారిస్లో ఉన్న పేషెంట్కి ఒక ఆపరేషన్ చేసి ఒక ఆర్గన్ తీయడం జరిగింది. కానీ ఇప్పుడు వరకు టెక్నాలజీలో ల్యాక్ అక్కడ నుంచి ఆ సిగ్నల్ ఇక్కడ రావడానికి ఒక కొన్ని మిల్లీ సెకండ్ డిలే ఉంటుంది. ఆ డిలేలో ఏమన్నా కావచ్చు అనేది ఎథికల్ కన్సిడరేషన్. ఆ ల్యాక్ లేదు అనుకున్న పక్షంలో ఫ్యూచర్లో ఇది కామన్. యాక్చువల్గా రోబోట్ అసలు యాక్చువల్గా ఇన్వెంట్ అయిందే కానీ యుద్ధంలో నేను ఎవరి ఇయర్ యాన్యువల్ చెకప్లో అది చేయించుకున్నప్పుడు అబ్డామినల్ స్కానింగ్లో పిఎస్ఐ యూరిన్ టెస్ట్ చేయించినప్పుడు పిఎస్ఐ 8 చిల్లర వచ్చింది. 8 అంటే ఇమ్మీడియట్గా నిమ్స్ వాళ్ళు చెప్పారు అంటే యూరాలజీ కన్సల్ట్ చేయండి ఇమ్మీడియట్గా ఇన్స్టిట్యూట్కి వచ్చేసి పూర్ణచంద్ర రెడ్డి గారిని కలిస్తే వాళ్ళు స్కానింగ్ చేయించిన తర్వాత డిటెక్ట్ చేసిన తర్వాత చేయించుకుంటే తొందరగా మంచిది. ఇప్పుడే ఇనిషియల్ రోబోటిక్ సర్జరీ అయితే ఇప్పుడు మంచిగా ఉంటుంది. దానికి ఓకే అని చెప్పినాం. February 9th 2021లో చేయించుకున్నాను. నేను 2021లో చేయించుకున్నాను. తర్వాత యూరిన్ లీకేజ్ గిట్ట ఏం లేదండి. కొన్ని ఎక్సర్సైజ్ చెప్పారు ఫస్ట్. తర్వాత ఎక్సర్సైజ్ చేసిన తర్వాత ఏం చేస్తలేను కానీ ఇప్పుడైతే యూరిన్ లీకేజ్ అలాంటి you'll have no incontinence or sometimes better outcomes. You'll be back to work in the next 10 days. He's got no incontinence, he's mentally stable, he's able to do his work, he's going to earn for the next 12 months. So what is costly here?